ఉప ఎన్నిక అనేది ప్రజలు ఓట్లేసి గెలిపించింది ఏం కాదు. ఆల్రెడీ ఇంతకుముందు వైసీపీ గవర్నమెంట్లో జెడ్పీటీసీలు గెలిచిన వాళ్ళే ఎంపీటీసీలు అంతా ఎంపీపీలని, జెడ్పీటీసీలు అంతా జెడ్పీ చైర్మన్ ఎన్నుకుంటున్నారు. అప్పుడు మీరు చూసింటే రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపాలిటీలైనా, జెడ్పీలైనా, ఎంపీలైనా ఫ్యాన్ క్లీన్ స్వీప్ చేసిందనమాట. వీళ్ళు ఏంటంటే రాజ్యాంగ విరుద్ధంగా అక్కడ వేకెన్సీ పడిన పోస్టులకి, సీట్లకి మళ్ళీ ఎన్నిక పెట్టినారు. సిగ్గుండాల ఆపకొల్ని తీసుకొని పోయి నువ్వు సింహాసనం అనుకోవడానికి ప్రజా మద్దతుతో గెలిచాయా? నువ్వు 2 ఏళ్లలో మళ్ళీ ఎలక్షన్ వస్తుంది, సంవత్సరంలో ఎలక్షన్ వస్తుంది. నువ్వు ఇచ్చిన హామీలు లేకపోతే నువ్వు చెప్పిన రాజధాని కనీసం ఏమంటారు రూపాంతరం చెందడానికి నువ్వు దానికి అడుగులేయి. తర్వాత సంవత్సరాలు అదే ఎంపీటీ జెడ్పీటీసీ ఎలక్షన్లు పెట్టు, నువ్వు గెలుసు. అప్పుడు ప్రజా మద్దతుతో నువ్వు గెలుసు, అప్పుడు ఒప్పుకుంటాం. కానీ ఏమంటారు రౌడీయిజం చేసి చట్టాన్ని చేతిలో తీసుకొని ఏంది ఇదంతా అట్లా చేసుకొని అనుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు మీరు చూసిండ్రు జేసీ ప్రభాకర్ రెడ్డి అని తాడపత్రి ఎమ్మెల్యే. జగనే మేలురా, వాళ్ళకి 2 కార్పొరేటర్ తక్కువ ఉన్నారు. కానీ స్టిల్ ఇప్పుడు కూడా మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి ఉన్నారు. అంటే అన్యాయంగా కానీ కాన్స్టిట్యూషన్ చేతిలో తీసుకొని కానీ గెలవాలనే ఉద్దేశంతో ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన అనేది చేయలేదన్నమాట. స్టిల్ ఇప్పుడు కూడా నేను చేస్తానంటే చేస్తాను, చేయలేనంటే చేయలేను, ఏదన్నా సరే అని చెప్పడం వల్లే 11 సీట్లు వచ్చినాయి. కార్యకర్తలు కూడా పట్టించుకోలేదు. జగనన్న మాట ఇచ్చినాడంటే తప్పడు. ఇప్పుడు కూడా మాట ఇస్తున్నాడు. ఏమి ఇస్తున్నాడు? జగన్ 2.0 ఓన్లీ కార్యకర్తల కోసం మాత్రమే పనిచేస్తుంది. నెక్స్ట్ వచ్చే గవర్నమెంట్లో ప్రజలు అనేది ఉంటుంది కానీ అదేమో చెప్తారే ఓటు వేయని వారికి కూడా పథకాలు అది మంచి చేస్తాను, అదైతే ఉండదు. ఇంకా కార్యకర్తల కోసమే పనిచేస్తుంది. మళ్ళీ కార్యకర్తల కోసం పనిచేస్తుందని చెప్పి కాన్స్టిట్యూషన్ చేతులు తీసుకొని చేసుకునే రకమేం కాదు. రాజ్యాంగబద్ధంగా ఇప్పుడు ఎవరైతే ఎంత అరాచకం సృష్టిస్తున్నారో వీళ్ళందరినీ చెప్పినాడు. సప్త సముద్రాల ఆపకున్నా, విదేశాల్లో ఉన్న 7 లాక్కొచ్చి చట్టపరంగా వాళ్ళని శిక్షిస్తారు. దీంట్లో ఎటువంటి డోకా లేదు. ముందు ఏమన్నాడు? నేను అభిమన్యుని కాదు అర్జున్లాగా పరిపాలించినాను, అలానే ఏదో చక్రవ్యూహం నుంచి బయటకు వస్తాను, పద్మవ్యూహం నుంచి బయటకు వస్తాను అన్నాడు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్తాను, నువ్వు పద్మవ్యూహం నుంచి బయటకు వస్తావో ఇంకో దాంట్లో బయటకు వస్తావో మాకు సంబంధం లేదు. నువ్వు శ్రీకృష్ణులాగా వారధిగా ఉండు. కార్యకర్తలు అంతా అర్జున్లాగా ఉంటారు, విల్లులు పట్టుకొని. వాళ్ళకి తెలుసు ఎవరు వాళ్ళకి అన్యాయం చేసినారు, ఎవరు అరాచకం సృష్టిస్తారు, వాళ్ళే చూసుకుంటారు. అదొకటే జగనన్న మీకు హామీ ఇస్తాను. బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి కూడా అదే చెప్తున్నారు. మీరు మా పనులని మమ్మల్ని చేయనిస్తే మీ పని మీరు చేసుకుని మీ పథకాలు చేసుకుంటారు, అభివృద్ధి చేసుకుంటారో చేయనిస్తే అందరూ సెటరేట్ అవుతారు. ఇంకొకటి ఎవడైనా కానీ తప్పు చేయాలని భయపడేటట్లు చేయాలి. అలాగే ఇంకోటి అంబటి రాంబాబు గారు వచ్చేసి ఏమన్నారంటే ఫస్ట్ అబద్ధాలు చెప్పడంలో ఎవరంటే చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేసి మాట్లాడారు. సో దాని గురించి ఫస్ట్ ఆయన, సెకండ్ పవన్ కళ్యాణ్. మీకంటే కేఏ పాల్ మేలు. ఏదన్నా నిజాయితీగా నిక్కసుగా మాట్లాడుతున్నారు. 30,000 మంది మిస్ అయినారండి. ఇది ఏడా పవన్ కళ్యాణ్? వేరారు పవన్ కళ్యాణ్? రేపు మన్నాడు ఉగాది. ఏం చెప్పినాడు ఉగాది తెలుసా? 2024లో వాలంటీర్లందరికీ 10,000 చేస్తా అన్నాడు. ఉగాది వస్తుంది. ఇంక నెంబర్ 1 అనుకో ఏమంటాం? ఎవరైనా కాదనే వాళ్ళు ఎవరైనా చెప్పలేదేమో. పొద్దున 9 గంటలకి చొక్కా ప్యాంట్ వేసుకొని దేవుని ముక్కొని ఉగాది రోజు చెప్తున్నా వాలంటీర్లందరికీ 5,000 కాదు 10,000 చేస్తామని చెప్పినాడు. నెక్స్ట్ 1 నెల అంతా ఆయన ఎవరు మంత్రి వాయించినాడు మొత్తం. 5,000 కింద కూరగాయలకు రావు, 10,000 ఉంచితే నువ్వు వచ్చి నాకు జున్ను తీసుకొస్తావు ఎనుగోటి విండితే, తర్వాత కేకులు తెస్తావు అది తెస్తావు అన్నాడు. ఇది ఆడా ఉగాది రోజు మళ్ళీ పెడతాడు ప్రెస్ మీట్. ఎవరైనా అడిగేవాళ్ళంటే అడగచ్చు, అదే ప్రెస్ వాళ్ళే మీరు అందరూ పోవచ్చు అడిగి. ఇదే ఉగాది రోజు మాట తప్పినావు నువ్వు. ఉగాది అంటే తెలుగు కొత్త సంవత్సరము. ఈరోజే మాట తప్పినావు అంటే నువ్వు ఇంక 5 ఏళ్ళు మాట తప్పుతావు. నెక్స్ట్ టైం మళ్ళీ ఇప్పుడు వైఎస్ఆర్సీపీ రావచ్చు అంటావా? అది రావచ్చని ఆలోచన లేదు, వచ్చేది వైఎస్ఆర్సీపీనే. ప్రజలకి ఒక్కసారి మంచి చేసినాడు. మీరు చూసిండొచ్చు, ఎవరు మన ఎన్టీ రామారావు గారు ఫస్ట్ టైం పార్టీ పెట్టినప్పుడు బంపర్ మెజార్టీతో గెలిచినాడు. పింఛన్ వ్యవస్థ తెచ్చింది ఆయనే, 2 రూపాయలు బియ్యం తెచ్చింది ఆయనే. ఇంకా గ్రామాల్లో ఏమంటారు ఇవి ఉన్నాయి కదా గుళ్ళు, వీటన్ని చట్టబద్ధత తెచ్చింది ఆయనే. అన్నీ చేసిన అతనికి 5 ఏళ్ళ సంవత్సరం ఓడగొట్టారు తెలుసా మీకు? అది
ఓడిగొట్టి నెక్స్ట్ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది. 5 ఏళ్ళ పరిపాలన చూసిన తర్వాత వ్యతిరేకత వల్ల మళ్ళీ అదే బంపర్ మెజారిటీతో గెలిచాడు రామారావు. ఇంకొక విషయం అన్న, ఇప్పుడు అది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం వచ్చేసి ఇంతకుముందు కప్పు 13 లక్షల కోట్లు చేసిందని చెప్పేసి ఎన్నికల ప్రచారం చేశారు. మళ్ళీ అయితే మన అసెంబ్లీకి వచ్చేసి 3 లక్షల కోట్ల అని చెప్పేసి చెప్పారు. అంటే ఇవి అబద్ధం చెప్పిరా ఎట్లా అన్నట్టు, అబద్ధం చెప్పి అధికారంలోకి వచ్చారా ఎట్లా అనుకోవచ్చు? అబద్ధం చెప్పి అధికారంలోకి వచ్చినారు. ఆడ చెప్పిన వాళ్ళు అసెంబ్లీలో ఎందుకు చెప్పలేకపోతున్నారు? అసెంబ్లీలో ఇట్స్ ఏ రికార్డింగ్ సెషన్, అక్కడ అబద్ధాలు చెప్పనీకి లేదు. మాటలు కాదు, పేపర్లు కూడా మాట్లాడాలా, విత్ ఫిగర్స్ చెప్పాలా నువ్వు. ఆ పయాల కేసుకి ఏం చెప్పారు పయాల కేశవ్ గారు? 3,70,000 లక్షల కోట్లు మాత్రమే ఉంది. కార్పొరేషన్ అప్పు కలుపుకున్నా కూడా 4,90,000 అంటే 5 లక్షలు కూడా లేదు. మళ్ళీ వీళ్ళు వచ్చినప్పుడు లేదా 2.5 లక్షలు? అవన్నీ తీసేస్తే ఎంత చేసినట్టు చెప్పు అని. మరి ఇన్ని పథకాలు చేసినారు, నీవు చూస్తే నాకు భయం అవుతుంది అంటాడు. భయం అవుతుంది, నీకు తెలియదు అయింది అప్పుడు. నీ ఏమంటారు, ఈయన పరిపాలన కాదు, ఈయన స్లీపర్ సెల్స్ అన్ని పార్టీల్లో ఉంటారు. బీజేపీ, టీడీపీ, లాస్ట్ కేఏపాల్ పార్టీలో కూడా ఉంటారు, వైసీపీ పార్టీలో ఉంటారు, కోట్లల్లో ఉంటారు. ఎవరి పార్టీ వాళ్ళు? టీడీపీ పార్టీ వాళ్ళు. ఈయన శిష్యులంతా అంతా స్లీపర్ సెల్స్. ఇప్పుడు ఆదినారాయణ రెడ్డి వీళ్ళంతా ఏ పార్టీ? బీజేపీ. పేరు కొట్టే బీజేపీ. సొంత వాళ్ళ అన్న కొడుకు టీడీపీ ఎంపీకి నిలబడతాడు. సుజనా చౌదరి ఎవరు? బీజేపీ. ముందు ఏడున్నవాడు ఈడున్నవాడే. ఎంత తెలివిగా ఎన్ని చేస్తాడు అనుకున్నావు? అడ్డాదారులు దొక్కే దాంట్లో, అబద్ధాలు చెప్పే దాంట్లో. అదేమంటారు, నేషనల్ వైడ్ ఒక అవార్డు ఇస్తారు సినిమాటోగ్రఫీలో. ఏమంటారు? కాదండి, ఏదో అంటారు అనమాట. ఆ అవార్డు ఇచ్చి ఎంప్లాయర్ అంటే బెస్ట్ డాన్సర్ అవార్డు, అట్లా అవార్డులు ఏవో ఉన్నాయి. ఆ అవార్డు ఇవ్వచ్చు ఆయనకి అబద్ధాలు చెప్పే దాంట్లో. సెకండ్ మటుకు నెక్స్ట్ చేర్చాల్సింది ఏంటనే ఇంక పవన్ కళ్యాణ్నే. ఇంకా వేరే మాట్లాడే వాళ్ళు లేరు. ఇంకా రాష్ట్రంలో ఇంత అసలు ఈసారి టీడీపీ అదేమంటారో కూటమి గెలిచడానికి కారణం ఏంటంటే చంద్రబాబు చేయలేకపోయినా కూడా పవన్ కళ్యాణ్ దగ్గరుండి చేపిస్తాననుకున్నారు. ఇంకా 15 ఏళ్ళు చేసింది చంద్రబాబు సీఎం, నీ వెనకలు ఉంటా అంత. మరి పవన్ కళ్యాణ్ గారు అన్నారు కదా 15 సంవత్సరాలు వచ్చేసి కూటమి ప్రభుత్వమే రాష్ట్రాన్ని పాలిస్తుందని చెప్పేసి. నువ్వు అనుకుంటే అయిపోద్ది. నువ్వు అనుకుంటే కాదు కదా, మీకు కూటమి ఉండొచ్చు కానీ అధికారం ఉండాలి కదా అన్ని రోజులు. అధికారం ఎవడు సొత్తు కాదు, ఎవడు చేస్తాం కాదు. నెక్స్ట్ వచ్చిన జగన్మోహన్ రెడ్డి కూడా సక్రమంగా పాలిస్తేనే నెక్స్ట్ కూడా జనాలు అవకాశం ఇస్తారు. లేదనుకో మళ్ళీ దింపుతారు అంతే. ఇప్పుడు వీళ్ళకి అవకాశం ఇచ్చిన మ్యాండేట్ 164 ఇచ్చిన, కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేదు, ఇవ్వడంలే. నువ్వు మడసంగా పరిపాలిత నువ్వు ఎందుకు ఇవ్వచ్చు కదా, నువ్వు స్టేట్మెంట్ చూపించు కదా, నేను ఇవి చేసినా అని. నువ్వేమంటావు? అమరావతి సెల్ఫ్ ఫైనాన్షియల్ సిటీ అంటున్నావు. ఏ విధంగా సెల్ఫ్ ఫైనాన్షియల్ సిటీ? సెల్ఫ్ ఫైనాన్స్ సిటీ అనుకున్నప్పుడు లైక్ ఒక పర్సన్ అనేది జీవితంలో బతికేటప్పుడు షార్ట్ టర్మ్ గోల్స్, లాంగ్ టర్మ్ గోల్స్ అని పెట్టుకుని ఉంటాడు. షార్ట్ టర్మ్ క్యాపిటల్గా వైజాగ్ని ఎందుకు పెట్టుకోలేకపోయినావు? నువ్వు టెంపరీగా అయితే షార్ట్ టర్మ్గా సచివాలయం కట్టుకోవచ్చు, షార్ట్ టర్మ్గా అసెంబ్లీ కట్టుకోవచ్చు. నువ్వు సెకండ్ క్యాపిటల్గా పెట్టుకోవచ్చు కదా. ఫైనాన్షియల్గా నువ్వు సెల్ఫ్ ఫైనాన్స్ అంటే ఏంది? ప్రజల డబ్బు అవసరం లేదు, రాజధాని అదే కట్టుకుంటుంది. వచ్చిన తర్వాత దాంట్లో ఉన్న భూములన్నీ అమ్మి అప్పులు కట్టేస్తారంట. అలాంటప్పుడు నువ్వు కొన్ని రోజులు 10 ఏళ్ళు 15 ఏళ్ళు పెట్టుకోవచ్చు కదా. మన రాష్ట్రం కొత్తగా వచ్చినప్పుడు మనకి హైదరాబాద్ కాదు, కర్నూలు రాజధాని. 1 సంవత్సరమో 8 నెలల్లో ఉంది. తర్వాత తెలంగాణ మెర్జ్ అయిన తర్వాత హైదరాబాద్ కలిపారు. ఎందుకు? ఆల్రెడీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది. కాబట్టి ఆల్రెడీ ఇంతకుముందు వాళ్ళు ఏమంటారు, ముస్లిం పరిపాలన జరిగింది కాబట్టి మనం కొత్తగా సచివాలయం కట్టే పని లేదు, అసెంబ్లీ కట్టే పని లేదు, తర్వాత ప్రభుత్వ భవనాలు కట్టే పని లేదు, అన్నీ ఉన్నాయి రెడీగా అని చెప్పి తీసుకొచ్చి పెట్టినారు. ఇంత పెద్ద విజనరీ అంటావు కదా, నీకు అంతమంది తెలియకపోతే ఎట్లయ్యా? సెల్ఫ్ ఫైనాన్స్ క్యాపిటల్ అని చెప్పడము, జనాలు డబ్బులు తీసుకొని వాడుకోవడం ఏమైనా పద్ధతి అని చెప్పు. అలాగే ఇప్పుడు అది మన జగన్ గారు ఏమన్నారంటే రైతులకు వచ్చేసి మన అరటి తోట అనేది మొత్తం ఖరాబ్ అయిపోయింది, సో దానికి మద్దతుగా మాట్లాడతాము, వీళ్ళకి గిట్టుబాటు ధర ఇప్పిస్తాము మేము 10,000కి వచ్చాక అని చెప్పేసి మాట్లాడారు. అంటే అప్పటి వరకు టీడీపీ ప్రభుత్వం అనేది వాళ్ళకు రైతులను ఆదుకోవాలని అంటారా? ఎట్లా? 2014 నుంచి 19 వరకు ఛాలెంజ్ చేస్తుడతానా, ఒక్క రైతు కన్నా మీరు ఇన్పుట్ సబ్సిడీ కానీ ఇన్సూరెన్స్లు కానీ ఇచ్చి నిండే మీ పాపను పోలే. అసలు ఏమంటారు, ఇన్సూరెన్స్ ఇస్తానని కూడా జగన్మోహన్ రెడ్డి ఏడా సభల్లో కూడా చెప్పలేదు. చీనీ పంట రైతులు కానీ, అరటి పంట రైతులు కానీ, పత్తి రైతులు కానీ ప్రతి ఒక్కరికి 4 సంవత్సరంలో ఎకరాకు 15,000 నుంచి 20,000 చొప్పున ఎన్ని ఎకరాలు ఉంటే అన్ని ఎకరాలు డబ్బులు వేసినారు. విత్ ప్రూఫ్స్ వీ కెన్ షో. యాక్చువల్ ఎప్పుడు ఎత్తా అంటే
జూలై 5వ తేదీన రాజశేఖర రెడ్డి పంట వేసే టైంలో అది కాదు, పంట వేసే టైంలో ఇన్పుట్ సబ్సిడీ అనమాట. ఇన్సూరెన్స్ అనేది ఏంటంటే ఇప్పుడు మనం ఏదైనా ఇన్సూరెన్స్ కట్టినామనుకోండి నష్టపరిహారము, పంట పండకపోతే అప్పుడు వరదలు ఏదైనా వచ్చినా కూడా ఒక పంట అయిన తర్వాత ఇస్తారనమాట. సో రాజశేఖర రెడ్డి జన్మదినాన్ని రైతు దినంగా పెట్టి ఆ రోజు బటన్ నొక్కేవాడు. ఆ సంవత్సరానికి మొత్తానికి 1000 కోట్లు ఎవరు మన బజాజ్ ఇన్సూరెన్స్ అయినా కానీ జియో వాళ్ళతో రిలయన్స్ వాళ్ళు కానీ వాళ్ళ డబ్బులు కూడా నువ్వు ఎప్పుడైతే లోన్ రెన్యువల్ చేస్తావో అది కూడా జగన్మోహన్ రెడ్డి మొత్తం మస్ట్ మనం కట్టేవాళ్ళం, తర్వాత ఆ డబ్బులు వెనక్కిపడేటివి. అట్లా 2025 కదా, 2024 జూలైలో టీడీపీ గవర్నమెంటే ఉంది. ఆ డబ్బులన్నీ ఎడిగిపోయినాయి. అదే అంటున్నాను, అంటే అప్పటి వరకు వీళ్ళు ఆదుకోరా రైతులు అనేసి అడుగుతున్నాను. సరే ఇప్పుడు చెప్పొద్దు, పోయిన సంవత్సరం పోయినట్టు నువ్వు ఎందుకు వేయవు? జగన్మోహన్ రెడ్డి అదే జూలైలో వేసిండు కదా, నువ్వు ఎందుకు వేయినావు? తీసుకుని పోయి రాజధానిలో పెట్టినావా? దాని రాజధాని చెప్పుకోవడానికి కూడా ఉండాల కొంచెం, మన సెల్ఫ్ ఫైనాన్సింగ్. ఆ డబ్బులన్నీ ఎడిగిపోయినట్లా ఇన్సూరెన్స్ డబ్బులు వచ్చింటాయి కదా, మళ్ళీ దాన్ని చెప్పండి. ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని ప్రశ్న వేసినారు అసెంబ్లీకి, సమాధానం చెప్పరు. ఏమంటారు? నేను అరెస్ట్ చేస్తాం, పోసాన్ని అరెస్ట్ చేస్తాం, అరాచకం సృష్టించినారు, మీరు 10 ఏళ్ళు అరాచకం సృష్టించేనే మేము మీరు చేయలేకపోతున్నాం అంటే మీరేం బంగారంగా పండించినావా నువ్వు? 2014-19లో నువ్వు అప్పులు పెట్టుకోలేదా? ఆయన పైల కేశవ్ గారు డిస్ప్లేలో వేస్తారు, ఏమంటారు చూడండి మేము 78% ఓన్లీ మన ఇన్కంలో గవర్నమెంట్ టీచర్లకే పోతుంది, తెలంగాణలో చూడండి తక్కువ ఉంది అంట. నువ్వు తెలంగాణతో ఎందుకు కంపేర్ చేసుకుంటావు? ఏమన్నా ఉందా? తెలంగాణ ఇన్కమ్ ఎంత నెలకి? 17,000 కోట్లు. నీ ఇన్కమ్ ఎంత? 10,000 కోట్లు, 11,000 కోట్లే. 10,000 కోట్లు ఓన్లీ నీకు శాలరీస్ పింఛన్కే పోతున్నాయి. ఏ పింఛన్? వీళ్ళు ఇచ్చే పింఛన్కి. నువ్వు డెప్ట్లోనే ఉంటున్నావు. నువ్వు కంపేర్ చేసుకోలేవు. ఇప్పుడు నువ్వు 19లో వచ్చేటప్పుడు నువ్వు హ్యాండ్ ఓవర్ చేసినావు జగన్మోహన్ రెడ్డికి, అప్పుడు ఎంత ఉంది? జగన్మోహన్ రెడ్డి నీకు హ్యాండ్ ఓవర్ చేసినావు, అప్పుడు ఎంత ఉంది? అట్లా చేయరు, వేరే స్టేట్తో కంపేర్ చేస్తారు. ఏదో ఇదంతా ఫ్రాడ్. జనాలకి ఏం కావాలంటే, ఇంకోటి నేను బాగా గమనించింది ఏంటంటే, జనాలకు పబ్లిసిటీ కావాలి. పబ్లిసిటీ స్టంట్ చేస్తే తప్ప పనులు చేసినారని చెప్పుకోరు. జగన్ ఎన్ని పనులు చేశాడు చెప్పండి? గ్రీన్కో కర్నూలులో పెట్టినాడు, కానీ పవన్ కళ్యాణ్ చూసే వరకు జనాలకు తెలియదు గ్రీన్కో మన జగనే పెట్టినాడు అని. పోర్ట్లు కట్టినాడు, మెడికల్ కాలేజీలు కట్టినాడు, కానీ వాళ్ళు ఎక్స్ప్లోర్ చేయలేకపోయినారు, అంటే జనాలు చెప్పుకోలేకపోయినారు అనమాట. అంటే ఇంత మంచి చేసినా కూడా అది కూటమి ప్రభుత్వం వాళ్ళు కలిసి రావడం వల్ల ఓడిపోయారంటారా, లేకుంటే ఎందువల్ల ఓడిపోయారు? జనాల్లో ఫాల్స్ స్టేట్మెంట్ ఎక్కువ తీసుకున్నారనమాట. మీరు సపోజ్ చూసుకుంటే శ్రీలంక అయిపోతుంది 14,000 కోట్ల అప్పులు, 30 మంది మిస్సింగ్. మీరు వచ్చినాక ఏందన్నా సింగపూర్ అయింది ఏంది? నువ్వేంటో చూస్తుంటే భయం అవుతుంది అంటున్నావు. 3,90,000 కోట్లకు భయం అవుతుంది అన్నావు, అప్పుడు 14,00,000 కోట్లు అన్నావు. తగ్గింది కదా నువ్వు అని చెప్పిన దానికి, మళ్ళీ నువ్వు ఎందుకు చేయలేకపోతున్నావు? ఇచ్చిన సూపర్ 6 హామీల్లో ఎన్ని నెరవేర్చినావు? ఫ్రీ బస్కి ఆగస్టు 15 అండి పోయినసారే, మళ్ళీ ఆగస్టు కూడా వస్తుంది. లేడీస్ రెడీగా ఉన్నారు పరకలు తిప్పేసి కొట్టడానికి మీరు అందరూ పోతే. మీకు నిదర్శనం ఏంటంటే ఎమ్మెల్యేలు ఎంపీలు మారచ్చేమో పార్టీలు, కానీ కార్యకర్తలు మారరు. దానికి నిదర్శనం ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎంపీపీ ఎన్నికలు మాత్రమే రెఫరెండంగా తీసుకోవచ్చు. జనాల్లో చాలా వ్యతిరేకత అనేది కూడగట్టుకున్నారు. ఇప్పుడు ఎలక్షన్ పెడితే వీళ్ళు ప్రచారం కూడా పోలేని స్థితిలో ఉన్నారనమాట. సొంత వాళ్ళ కార్యకర్తలే వాళ్ళ టీడీపీ నాయకులనే పంచుకునేకి తక్కువ వస్తున్నాయి. ఇప్పుడు ఒకటి తీసుకున్నాడు అనుకో, వాడు ఒకటే తింటాడు. ముగ్గురు కంటే ఎక్కువ లాట్ అమౌంట్ కావాల. వీళ్ళు ఎట్లనో ప్రతి నియోజకవర్గంలో అట్లా 3 నాయకులు ఉన్నారు ఇప్పుడు మండలానికి. ఇప్పుడు ఉప ఎన్నికలు వెళ్తే ఎవరు గెలిచారన్న? పక్క వైసీపీ బంపర్ మీద వెళ్తుంది. ఉప ఎన్నికలు వెళ్తే పోరు కదా, ఫస్ట్ పోతే వేస్ట్ కాదు. 4 ఏళ్ళు మనం సంపాదించుకోవద్దు వెనక్కి. నారా లోకేష్ ఏమైనా జాబ్ క్యాలెండర్ జనవరి ఇస్తాను, జనవరిలో లేదంటే కాలర్ పెట్టుకో అన్నాడు. మార్చ్ అయిపోయింది. ఈయనేమంటాడు? అదే నారా లోకేష్ ఎమ్మెల్సీ సభలో మార్చ్ లాస్ట్ వారం కల్లా డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తాను ఈడంటాడు. వాడేమో ఫస్ట్ సంతకం పెట్టినా అని చంద్రబాబు అంటాడు. ఫస్ట్ సంతకం పెట్టేదానికి 10 నెలలు పడుతుందా ఇంప్లిమెంట్ చేయడానికి? ఎక్కడండి? జనాలు మోసం చేసేది తప్ప, డైవర్షన్ పాలిటిక్స్ చేసేది తప్ప. మర్చిపోయినాడు జనాలే. సూపర్ 6లో ఏమేమి ఉన్నాయని కూడా మర్చిపోయినాడు జనాలు.